శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మార్గశిర మాసం 2వ గురువారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకనాడు శ్రీ మహావిష్ణువు యొక్క సతీమణి లక్ష్మీదేవి విష్ణువుతో ఇలా అంటుంది, స్వామి, తమ సృష్టించినటువంటి ఈ ప్రపంచం ఎంత సుందరంగా ఉంది, ఎంత నిరూపమానంగా ఉంది స్వామి. ఈ ప్రేమ, ఈ అనుభూతి, ఈ స్నేహం మనసులో శతకోటి ఆలోచన నిలయమై పూల సువాసనలు, సుగంధ పరిమళం వెదజల్లేటువంటి యొక్క ప్రకృతి అతి మధురమైనటువంటి ఒక గొప్ప క్షణంగా ఉంది. మధుర తీయదనం, భావనలు సాక్షాత్తు దేవులను సైతం మైమరిపించేలా ఉన్నాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వైపు చూసి పక్కున నవ్వుకుంటూ, ఏమిటి దేవి, నిన్ను ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి ఎంతగా ఆకర్షించిందో అని అంటారు. అవును ప్రభు, నాకు ఈ ప్రకృతి చాలా బాగా నచ్చింది. అత్యంత సుందరం, అత్యంత మధురం. కానీ ఆ మధురాతి మధుర భావనలను పొందేటువంటి భాగ్యం కేవలం మానవులకే సొంతం అని శ్రీ మహావిష్ణువు వారికి జవాబు ఇస్తుంది. ఏ మానవుడైతే కాపాడుకుంటూ ఉంటాడో అలాంటి వారికి అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది, శాంతి మార్గాన్ని ఇస్తుంది. ఈ ప్రేమ, స్నేహం, మమతానురాగాలు మానవ జాతికి సాంస్కృతిక సాంప్రదాయం, నేర్చుకోవటానికి గొప్ప అనుభూతి. సమాజంలో మానవులకు సభ్యత నేర్పుతుంది, మహనీయులుగా తీర్చిదిద్దుతుంది. దేవి, ఏ మానవుడు అయితే ఈ అద్భుతమైనటువంటి భావనలను విస్మరిస్తాడో అలాంటి వారు పశుపక్షాదుల కన్నా కూడా ఈయనగా మారిపోతారు. ఇదే లోక నిత్యం సత్యం, ఇదే నిత్య సత్యం దేవి అని శ్రీ మహావిష్ణువు వారు జవాబిస్తారు. ప్రభు, నాకు ఉన్నటువంటి ఆలోచన ఒక్కటే. చిత్రకారుడు సృష్టించినటువంటి చిత్రాన్ని ఎవరైనా కాని పాడు చేస్తే విషయం అంతా ఆయన చింత కాదు. అటువంటి శిల్పాన్ని ఎవరైనా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే కోపం కలగకుండా ఉంటుందా ప్రభు అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారు, చిత్రకారుడు ఎవరికైనా చిత్రాన్ని సమర్పిస్తే ఆ చిత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ శిల్పాన్ని అందుకున్న వారికి ఉంటుంది కదా. దేవి, నీవు ప్రశ్నించే ఎటువంటి ప్రశ్న ఏమిటో నాకు అర్థమైందిలే అని అంటూ స్వామివారు నవ్వుతూ జవాబిస్తారు. ప్రభు, తమరు సర్వాంతర్యామి కదా. దేవి, బహుశా నీవు భూలోకంలో జరుగుతున్న పరిణామాలు బాధపడుతూ ఉన్నారనుకుంటున్నాను అని స్వామివారికి సమాధానం చెప్తుంది. పద్మనాభ, నాకు చాలా అమితంగా బాధ కలుగుతుంది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకింత అహంకారం, ప్రేమానురాగాలు అందించారు నిజమే, కాకపోతే వారి మధ్య మరో ఇచ్చేందుకు ద్వేషభావాలను ఎందుకు కలిగించారు ప్రభు అని అడుగుతున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో అది ముందుగానే విధాత బ్రహ్మదేవుడు రాసిపెట్టి ఉంచుతాడు. తిరిగి మరలా రాతను మార్చేందుకు బ్రహ్మ కూడా అసాధ్యం. మానవ జాతికి ఇదొక పరీక్ష సమయం. దేవి, అటువంటి మానవాళిని ఎందుకు సృష్టించారు ప్రభువు అంటే, మీరు సృష్టించినటువంటి సృష్టిలో అంధకారాన్ని ఎందుకు నింపుతున్నారు అంటే, నీ మాటల్లో పరమాత్మ ఏమిటి దేవి? రాత్రి మాత్రమే ఉంటే సరిపోతుందా? రాత్రికి పగలు తోడుగా ఉంటేనే సృష్టికి అందం, మానవ జాతి ఆనందం. దేవి, అప్పుడే మానవ జాతి జన్మకు ఒక అర్థం దొరుకుతుంది. విషం లేకపోతే అమృతం విలువ ఎలా తెలుస్తుంది చెప్పు? అలాగే ఈ యొక్క సుకుమారత్వానికి ముళ్ళు ఉంటేనే కదా సౌందర్యం కలదని ఎలా తెలుస్తుంది చెప్పు? అలాగే గ్రీష్మం లేకుంటే వసంతకాలానికి అందం ఎలా చేకూరుతుంది? కానీ మానవులను, చరిత్రను సృష్టించేందుకు మనం హర్షం కాదు దేవి, అది వారికే వదిలేశా. ఇప్పుడే వారు అది తెలుసుకోవాలి. మానవునికి అందుకే ధ్యానం అనేటువంటి దీపాన్ని వెలిగించి వారే న్యాయ అన్యాయాలను, కష్ట సుఖాలను, వివేక అవివేకాలను తెలుసుకునేందుకు వారికి మంచి సమయం ఉంటుంది. ఒకవేళ మానవుడు వివేకాన్ని తెలుసుకోలేదు అంటే అతని అంధకారంలో చిక్కి కొట్టుకుమిట్టులాడుతున్నాడని స్వామివారు జవాబు ఇవ్వగా, అప్పుడు అమ్మవారు, అంధకార వెలుగులు కాటు వేస్తుంటే అప్పుడు తమరేం చేస్తారు ప్రభు అని అడుగుతుంది. విష్ణువు నవ్వుతూ, దేవి, నీవేమీ కూడా చింతించిన అవసరం లేదు.
ఏనాడైతే సత్యం అసత్యం ధర్మం అధర్మంగాను మారుతాయో ఆనాడు ఖచ్చితంగా దారిద్ర్యపై నేను జన్మిస్తాను. సజ్జనుల యొక్క సంరక్షణార్థం దుష్టజన శిక్షణకు ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని స్వామివారు జవాబు ఇస్తారు. అప్పుడు అమ్మవారు తమలో తమకే సాధ్యమా ప్రభు అని అంటుంది. మరి ఈ ఇరువురి సంభాషణ దేని కొరకు సంభాషిస్తూ ఉన్నారు, ఎవరి కోసమో వారు అంతగా పరితపిస్తూ స్వామి వారిని అడుగుతూ ఉంటుంది. ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఉత్తానపాదుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను యుద్ధానికి వెళ్ళి విజయుడై తిరిగి మరలా దిగ్విజయ యాత్రలో ఇంటికి బయలుదేరి వస్తాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు సునీతి, చిన్న భార్య పేరు సురుచి. మహారాణి సునీతి గారికి ప్రణామములు అంటూ ఒక చిలకెత్త వచ్చి, మహారాజు గారు విజయుడై తిరిగి వస్తారమ్మా అంటూ చిలకెత్త వచ్చి చెబుతుంది. మీరు ఎదురేగి మహారాజుకు స్వాగతం పలుకుదేవి అని అంటుంది. సునీతిదేవి చిలకెత్త ఆ మాట విన్నటువంటి సునీతి, నేను వెళ్ళి ఏం చేయాలి, నేను వారికి స్వాగతం పలకడానికి మునిపే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని చెప్పి బాధపడుతుంది. క్షమించండి అమ్మా, మీరు పెద్దవారు, పట్టపు రాణి, మీరే వెళ్ళి స్వాగతం పలకాలి కదా అని చెప్పి ఉద్దేశంతో చెప్పాను అని అంటుంది. చెల్లి, వారికి స్వాగతం పలికేటువంటి భాగ్యం నాకు లేదు, ఆ అధికారం వేరే వాళ్లకు ఇచ్చాడు అని చెబుతుంది. అప్పుడు ఆ మాటలన్నీ విన్నటువంటి సునీతి కొడుకు ధ్రువుడు ఇలా అంటాడు. అమ్మా, నీవు ఇక్కడే ఉన్నావు, మరి తండ్రి గారికి స్వాగతం పలికేందుకు మనం వెళ్ళడం లేదా అని అంటాడు. లేదు ధ్రువపుత్ర, మనం వెళ్ళడం లేదు. ఎందుకు, ఇక్కడి నుండే స్వాగతం పలుకుతామా అమ్మా అని అంటాడు. లేదు కుమారా, మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, నీవు కూడా వెళ్ళవద్దు. మరి నీవు రావా అమ్మా, ఈ చిన్నతనంలో నీకు ఎటువంటి బాధ, అలాంటి శబ్దాలని ఒక కోమల ఉదయానికి అర్థం కావు. నాన్న, నీకు అర్థం కావు. అమ్మా, నాకేమీ అర్థం కాలేదు, నీవింకా చిన్నవాడివి, నీవు ఇలాంటివేమీ కూడా అర్థం కావు, ఇక నీవు వాటి గురించి అడగవద్దు. కానీ అమ్మా, తండ్రి గారిని నాకు చూడాలని చాలా ఆశగా ఉంది అని అంటాడు పుత్రుడు. అగో పుత్రుడు, ఇన్నాళ్ళు ఆగావు కదా, ఇంకాస్త కొంచెం సమయం ఆగు, కొంచెం సమయమైనా ఉండలేవా బాబు అని అంటుంది. వృక్షం యొక్క నీడ లక్ష్యానికి దూరంగా ఉండగలదా అమ్మా, అలాంటప్పుడు తండ్రి గారు నన్ను వదిలిపెట్టి ఉండగలరా అమ్మా అని అంటాడు. అప్పుడు ఉత్తానపాదుని మహారాజు గారి చిన్న భార్య అయినటువంటి శుచి స్వాగతం పలికేందుకు పసుపు కుంకుమలతో పూలు పండ్లతో తన యొక్క చిలికత్తలతో వెంట పెట్టుకుని వస్తుంది. ఆ తర్వాత ద్వారం దగ్గరకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు సైనికులు అందరూ కూడా జేజేలు పలుకుతూ ఉంటారు. ఉత్తానపాద మహారాజుకు జై అంటూ స్వాగతాలు చెబుతారు. తన చిన్న భార్య అయినటువంటి సురుచి మహారాజుకి నుదుటి మీద బొట్టు పెట్టి సిద్ధమవుతుంది. అప్పుడు ఉత్తానపాద మహారాజు తండ్రి గారు వచ్చి, మహారాణి గారు కాస్త ఆగండి అంటూ స్వాగతాన్ని భంగం కలిగించేలా చేస్తాడు. నీవు స్వాగతం పలికేందుకు అర్హురాలు కాదని చెప్పాడు. అప్పుడు ఆమె, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి మహారాజు గారే అని చెప్పగా, అందుకు గురుదేవులు పలికిన పలుకులు ఇలా ఉన్నాయి. తరతరాలుగా వంశపారపర్యంగా వస్తున్నటువంటి మహారాజు గారి మొదటి సతీమణి రాజుగారికి స్వాగతం పలికేటువంటి ఆచార సాంప్రదాయం ఆనాటి నుండే శుభకార్యంగా ఉంది. అప్పుడు సరోజినిలా ఉంటుంది. మరి ఆ విషయం గురించి మహారాజు గారి నిర్ణయం కూడా ఏమిటో తెలుసుకోండి అని ప్రశ్నించగా, అప్పుడు మహారాజు గారి నోటి నుంచి వచ్చిన మాటలు ఇలా ఉన్నాయి. గురుదేవా, నా మనసులో ఉన్నటువంటి మాటలు చెబుతున్నాను. స్వాగతం పలికేందుకు 2 భార్యల్లో ఎవరికైనా అర్హత ఉంటుంది. కానీ ఈ అవకాశం, అర్హత నేను నా చిన్న సతీమణి అయినటువంటి శుచికే కల్పిస్తున్నాను అని సమాధానం ఇస్తాడు. ఉత్తానపాద మహారాజు, సరే, ఇదే మీ నిర్ణయం అయితే నిర్ణయం ధిక్కరించేటువంటి అధికారం ఇక్కడున్న వారికి ఎవరికీ కూడా లేదు. అప్పుడు సురుచి పలికిన మాటలు ఇలా ఉంటాయి. చూసారా గురుదేవా, మహారాజు గారు ఏమన్నారో ఇప్పటికైనా తెలుసుకోండి అంటూ గర్వంగా మాట్లాడుతుంది. ధర్మాన్ని పాలించడమే సతీ ధర్మం అంటుంది సురుచి. అక్కడ స్వాగతం పలికి మహారాజు గారి మందిరం లోపలికి తీసుకుని వెళ్తుండితో లోకంలో జరుగుతున్నటువంటి ఆ పరిణామాల గురించి మాట్లాడి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇలా మాట్లాడుకుంటారు. అమ్మవారు ఇలా అంటుంది, స్వామి, నేను మాత్రం ధరణి మాత్రం సృష్టి నిర్మాణం ప్రారంభమైంది.
మనువు మూలంగా మానవ సృష్టికి, మానవ జీవన వైవిధ్యానికి అంకురార్పణ ఏర్పడింది. ఎప్పుడైతే మానవులు ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని కోల్పోతారో అప్పుడే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వివేకం అతనికి విజయ పతనానికి మరో సోపానం. అయితే ఈ యొక్క ఉత్తానపాద మహారాజు గారు ఈ విషయాన్ని మర్చిపోయి స్వార్థం చింతనలో, అవివేకంలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతూ అతను బతుకుతూ ఉంటాడు. ఎన్నో యుద్ధాలలో ఎన్నో విజయాలను, ఎన్నో రాజ్యాలను సాధించినట్టు ఎంతో మంది మనుషులు స్థానం సంపాదించినటువంటి మహారాజు గారు మాత్రం నమ్ముతాను జయించలేకపోతాడు. చిన్నరాణి అయినటువంటి సురుచి పట్ల వ్యామోహంతుడైనటువంటి ఉత్తానపాదుడు తన యొక్క జీవన గమనాన్ని మరిచిపోయి అహంకారం నెత్తికెక్కేలా శుచికి అన్ని విషయాల్లోనూ అవకాశం కల్పిస్తాడు. తన కర్తవ్యాన్ని మరిచిపోయి పెద్దరాణి అయినటువంటి సునీతి పట్ల తీరునటువంటి అన్యాయాన్ని చేస్తాడు. ఉత్తానపాద మహారాజు గారి కుమారుడు పరుగెత్తుతూ తన తండ్రి గారిని చూసేందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు ధ్రువుని లోపలికి వెళ్లేందుకు నిరాకరిస్తారు. నేను మహారాజు కుమారుడను, నేను ఎందుకు లోపలికి వెళ్ళరాదు? నేను మహారాజు గారి పుత్రులను లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి అని అంటూ అన్ని విధాలుగా నేను అర్హుడను. నేను మా తండ్రి మహారాజు గారిని చూసేందుకు వెళుతున్నా, నన్ను కలవనివ్వండి అని ప్రశ్నించగా అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు లేదు లేదు బాబు, లోపలికి ఎవరికి కూడా పోవడానికి ప్రవేశం లేదని చెప్పి రాజుగారి ఆజ్ఞ, మా మహారాజు గారి ఆజ్ఞలను మేము అధికరించడం మా వల్ల కాదు. నేను రాజుగారి కుమారుడను, నన్ను మన్నించి నన్ను లోపలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని తెలుసుకోండి. సూర్యకిరణాలు ఏ విధంగా భూమిని తాకకుండా ఉండగలవో అలాగే తండ్రి కూడా తన కొడుకు దగ్గరకు వెళ్లకుండా ఏ విధంగా నిరోధించలేరు కదా. కాబట్టి మేము రాజుగారి ఆజ్ఞను ధిక్కరించడం కుదరదు కుమారా. మిమ్మల్ని రాజుగారి దగ్గరికి పంపిస్తే మహారాజు గారు నాకు శిక్ష వేస్తారు. తిరిగి నిన్ను వదిలేసిన మహారాజు గారు నాకు శిక్ష వేస్తారు. ధ్రువుడు అంటాడు, నన్ను వదలకపోతే రాజుగారి నుంచి నీకు శిక్ష పడుతుంది అని అంటాడు. అప్పుడు ధ్రువుడి లోపలికి వెళ్ళగానే సంతోషంతో తండ్రి గారు అంటూ లోపలికి వెళ్తాడు ద్రోణుడు. అప్పుడు మహారాజు గారు ద్రోణుడి ప్రేమగా దగ్గర తీసుకుని తన కౌగిలిలో బంధించి ప్రేమతో పలకరిస్తుండగా పక్కన ఇదంతా చూస్తూ ఉన్నటువంటి మహారాజు గారి చిన్న సతీమణి చూసి మహారాజు గారితో ఉన్నటువంటి గురువుని బయటకు లాగి, నీకు మహారాజు గారి ఒడిలో కూర్చోవడానికి ఎలాంటి అర్హత లేదు అని కింద పడవేస్తుంది. చూసావా తండ్రి, అమ్మగారు నన్ను మీ ఒడిలో నుండి లాగిపడేస్తుంటే ఏమీ మాట్లాడడం లేదేమిటి? మహారాజు గారు తన చిన్న భార్య సురుచి చేతిలో కీలుబొమ్మలా మారిపోయాడు అని చెప్పి తిరిగింది. మీరు ఎంతగా మారిపోయారు తండ్రి అని అడుగుగా, నేనే నీకు ప్రాణం అనుకున్నా, నేను నమ్మలేకపోతున్నా. నన్ను ఎంతగా ప్రేమగా చూసుకునేవారు తండ్రి, కనీసం నాపై కొంచెమైనా కరుణా జాలి చూపలేక చిన్నమ్మగారు చేతిలో నీవు కీలుబొమ్మలా మారిపోయారని నాకు ఇప్పుడే అర్థమైంది. నీ ముందే నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఊరికే చూస్తుంటావా? మీరు ఎంతగా మారిపోయారు తండ్రి. ఎంతో భావోద్వేగాలతో వేదనతో తన మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తాడు ద్రోణుడు. యుద్ధం నుండి వస్తే ముందుగా మా దగ్గరకు వచ్చేవాడివి, ఇప్పుడు చూస్తే యుద్ధం నుండి స్వాగతం పలకగానే చిన్నమ్మ గారిని అంతఃపురానికి వస్తున్నారు. కనీసం రావడానికి ముందు నన్ను చూడడానికి వచ్చేవాడివి, ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు అని చిల్ల పిల్లవాడి మాటలు వేదాంతంతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయం గురించి మహారాజు వారిని ఎందుకు అడుగుతావు? ఈ విషయం ఇలా ఎందుకు జరిగిందో వెళ్ళి మీ తల్లి గారిని అడుగు అంటూ తన పిడతల్లి అయినటువంటి సురుచిని ద్రోణితో చెబుతుంది. అసలు నిజానికి ధ్రువుడు ఎప్పుడూ కూడా తన పినతల్లి అని ఎప్పుడూ కూడా అనుకోలేదు. కానీ ఆమెకు మాత్రం అనువనువున కోపం, కసి చీకటి జీవితంలో కూరుకుపోతుంది. కనీసం చిన్న పిల్లవాడైనటువంటి ద్రోణుడికి ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకపోయింది. అప్పుడు సురుచి నీతో ఇలా అడుగుతాడు. అయినా నేను ఎందుకు అడగాలి అమ్మా? మీరు కూడా నా మాతే కదా, మీరు సెలవివ్వండి మాత అని తన పిన్నల తల్లి అయినటువంటి సురుచిని అడుగుతాడు ద్రోణుడు. నేను నీ కన్న తల్లిని మాత్రం ఎలా అవుతాను? నేను నీకు పినతల్లిని మాత్రమే. మహారాజు గారి ఒడిలో కూర్చునేందుకు నా కుమారునికి మాత్రమే అవకాశం ఉంటుంది పుత్ర. నా కడుపున పుట్టినటువంటి నాయన సుపుత్రుడికే అధికారం.
రాజభోగాలు అన్నీ కూడా నా కుమారుడికే చెందుతాయి. మీ మాతగారి వైభోగం అంతా అంతరించిపోయింది. రాజుగారికి ఆ మోజు లేదు. నా అందానికి ముగ్ధుడైనాడు. నీ మాత ఎందుకు పనికిరాని హీనురాలు అని అంటుంది. ఈ రాజ్యానికి నా తల్లి మహారాణి కాదా అని అడుగుతాడు. ధ్రువుడు సురుచిని ఒకప్పుడు మాత మహారాణి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ రాజ్యానికి మహారాణిని నేనే. మీ అమ్మగారిని ఆ స్థానం నుండి తొలగించి ఆ మహారాణి స్థానాన్ని నాకిచ్చాడు మీ తండ్రి గారు. ఇక ఈ స్థానం నా కుమారుడైనటువంటి ఉత్తముకి లభిస్తుంది. ఉత్తముడు నానుగా సోదరుడు, అందుకు నాకు చింత లేదు. నాకు కావాల్సిందల్లా కూడా నా యొక్క పితృదేవుణ్ణి ప్రేమ చాలు మాత అని అంటాడు ధ్రువుడు. నాకు మా తండ్రి గారి ప్రేమ తప్ప ఇక ఈ ఆస్థానంలో ఉన్నటువంటి ఏమీ కూడా అవసరం లేదు. కేవలం మా తండ్రి గారి ప్రేమలో తన ఒడిలో కూర్చుంటే చాలు. అంతకంటే నాకేమీ అవసరం లేదు. నీకు మీ తండ్రి గారి ఒడిలో కూర్చోవాలని అంత మోజుగా ఉంటే వచ్చే జన్మలో తప్పకుండా వచ్చి నీవు నా గర్భంలో మాత్రమే జన్మించాలి. అందుకు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉండాలి. వెళ్ళు వెళ్ళి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువును మాత్రమే నీ కోరికను తీర్చగలిగేటువంటి సమర్థుడు. కాబట్టి నీవు వెళ్ళి ఆయన్నే ప్రశ్నించు, ఆయననే ప్రార్థించు అని చెబుతుంది. ఆయనను ప్రార్థిస్తే తిరిగి మాతృ భర్తగాను నీకు తండ్రిగాను తన ఒడిలో కూర్చునేందుకు అదృష్టం లభిస్తుంది. లేదంటే వచ్చే జన్మలోనైనా నా గర్భంలో జన్మించాలని కోరుకో, వెళ్ళు అంటూ అనంతపురం నుండి బయటకు నెట్టివేస్తుంది సులోచన. నిజానికి చూసావా, ద్రోణునికి చిన్నతనంలోనే ఎంతో కష్టం వచ్చిందో. తన తండ్రి గారి ప్రేమను పొందేందుకు కూడా నోచుకోలేదు. అటువంటి దుస్థితి. నిజానికి ఇదంతా గమనిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు సతీమణి లక్ష్మీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. కళ్ళు తెరవండి మహాప్రభు, ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి సురుచి బుద్ధిని మార్చలేరా ప్రభు అని అంటుంది. సురుచి ఇంత నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్ళగొట్టినా చూస్తున్నారా అని అంటుంది. చూడు దేవి, ఉత్తానపాదుడు సురుచి యొక్క అందానికి ముగ్ధుడై తన బిడ్డకు తండ్రి అటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుంటాడు. ఒక తండ్రిగా తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. కొడుకుని ప్రేమించడం, అతని యొక్క సంరక్షణ చేయటం తన యొక్క ప్రథమ కర్తవ్యం. నిజానికి ఒక తండ్రి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాగలడు, బ్రహ్మ కాగలడు, అలాగే లయాకరుడైనటువంటి మహేశ్వరుడు కూడా కాగలడు. తండ్రి పుత్రుడికి జన్మ ఇస్తాడు. అతన్ని పెంచి పెద్ద చేసి అతని పాలన బాధ్యతను చూసుకొని కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పుతూ ధైర్యం నింపుతూ అతనికి పెళ్లి చేసి ఒక సంసారాన్ని ఏర్పాటు చేసేటువంటి బాధ్యత ఒక తండ్రిగా అతని బాధ్యత. కానీ తన యొక్క ప్రధాన కర్తవ్యంగా అతను భావించాలి. మరి అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది స్వామి అని లక్ష్మీదేవి అడుగగా, మానవ స్వభావానికి సంఘర్షణ శక్తి ప్రసాదించాను, నీవే చూస్తూ ఉండు జరగబోయేది ఏమిటో అని అంటాడు. ఇక ధ్రువుడు తండ్రి ఉన్నటువంటి అనంతపురం నుండి తన తల్లి అయినటువంటి సునీతి దగ్గరకు వచ్చి అక్కడ పినతల్లి ధ్రువునికి చేసినటువంటి అవమానం, పినతల్లి ధ్రువునికి చేసినటువంటి ఘోరాప నిందల గురించి తన తల్లికి తెలియజేస్తాడు. అప్పుడు ఇలా అంటుంది సునీతి, అందుకే ధ్రువపుత్ర, నేను నిన్ను అక్కడికి వెళ్ళకూడదని ఆదేశించాను. నాకు తెలుసు మీకు అన్నీ కలిసి వస్తే దూకి తాడువాయి తిరిగి వస్తావని. నాకు ముందే తెలుసు. ఆయన రాణి శుచి మనసులో మన పట్ల అసూయ ద్వేషాల పట్ల ఇంకేమీ లేవు. అప్పుడు ధ్రువుడు, పినతల్లి సురుచి మాటలకు నేను బాధపడలేదమ్మా, కానీ పితృదేవుడు అక్కడే ఉండి అంతా కూడా చూస్తూ ఉండి ఏమీ చేయలేనటువంటి అసమర్థుడిగా ఉండిపోయాడు. అదే నా బాధ. ఆమెను తండ్రి గారు వాదించలేకపోయాడు. అదే నాకు అతిపెద్ద బాధ. తండ్రి ఒడిలో కూర్చొని ఎటువంటి అధికారం పుత్రునికి ఉంటుంది అని చెప్పారు కదా. అవును కుమారా, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే సూర్యుని కిరణాలు భూదేవిపై ఎలా చేరుతాయో ఇక అక్కడ జరిగిందంతా కూడా మర్చిపో నాన్న. ఆ సంగతిక మర్చిపోండి. కొన్ని విషయాలు మధురంగా ఉన్నప్పటికీ అవి విషయాలే కదా. మీ తండ్రి మహారాజు గారు కూడా ఏదో ఒకనాడు తప్పకుండా తెలుసుకుంటారు. రాణి సురుచి ఒక తీయని విషం అని తప్పకుండా తెలుస్తుందిలే, నీవు బాధపడవద్దు. నేను ఆ విష్ణుదేవుని ఒకటే కోరుకుంటున్నాను, మీ తండ్రి గారి మనసు మార్చి ఏదో ఒక మంచివాణ్ణి చేయాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను అని చెబుతుంది.
అమ్మా, విష్ణుదేవుడి గురించి పినతల్లి గారు కూడా అదే మాటను సెలవిచ్చారు. నీ తండ్రి గారి ఒడిలో కూర్చోవాలి అంటే నిన్ను విష్ణువే కాపాడాలి అని చెప్పింది. అవును పుత్ర, అవును. మహారాజు గారి ఒడిలోనే కాకుండా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఒడిలోనే కూర్చోగలవు నీవు. అతను మహారాజులకే మహారాజు, చక్రవర్తులకే చక్రవర్తి అని శ్రీ మహావిష్ణువు మహాబలవంతుడు, మహాశక్తిశాలి. కుమార దైవపుత్ర, అతను ఎలా ఉంటాడో నీకు తెలుసా? ఇప్పుడే చూపిస్తాను అని అంటూ సునీతిదేవి ఇంట్లో ఉన్నటువంటి మహారాణి గారి పూజా గదిలోకి పుత్రుణ్ణి తీసుకుని వెళ్ళి మహావిష్ణువు యొక్క ప్రతిమను చూపిస్తుంది. నమస్కారం చేయి తండ్రి, శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేయి అంటూ నమస్కారం చేపిస్తుంది. సునీతి, నేను విష్ణువు దగ్గరికి వెళ్తాను తల్లి అని ధ్రువుడు అనగా, ఇప్పుడు కాదు నాయనా, నీవు చాలా చిన్న పల్లవాడివి. నీవు పెరిగి పెద్దవాడయ్యాక తప్పకుండా వెళుదు కాని అంతా సవ్యంగా జరుగుతుంది అని అంటుంది. రాత్రి అయింది కదా, వెళ్ళి పడుకుందాం పద అని అంటుంది. నిజానికి ధ్రువుడు చాలా ఆత్మవిశ్వాసం కలవాడు, ఆత్మస్థైర్యం కలిగినటువంటి మహాపుత్రుడు. అలా తన పినతల్లి మాటలు విన్నటువంటి ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువు చేరుకోవాలనేటువంటి మనసులో పడిపోయి ద్రోణికి నిద్ర కూడా పట్టదు. ఇప్పటి నుండి అసలు కథ మొదలవుతుంది. ధ్రువుడు శ్రీమన్నారాయణ అన్వేషణకు బయలుదేరినటువంటి సమయం ఆసన్నమైంది. దేవపుత్రుడు తన తల్లి పక్కన పడుకుంటాడు. కానీ ఆ దేవుడికి ఎలాగైనా సరే వాసుదేవుణ్ణి చేరాలి అనేటువంటి తపన, ఆసక్తి, ఆకాంక్ష తన మదిలో మెదిలినటువంటి ఒక గొప్ప తీయని ప్రశ్నలు మెదులుతుంది. ఇక ఆ బాలుడు లేచి తల్లి పూజించేటువంటి ప్రార్థనా మందిరంలో విష్ణువు యొక్క ప్రతిమ దగ్గర కుదురుగా వెళ్ళి తన తల్లి సునీతిదేవి చెప్పినటువంటి మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటాడు. అతను చక్రవర్తులకు చక్రవర్తి, రాజులకే మహారాజు. అతను వాసుదేవుడు అని అంటారు. ఆ వాసుదేవుణ్ణి పోలిస్తే తప్పకుండా తన బాధను అర్థం చేసుకుంటాడు అని అనిపించి తన తల్లి దగ్గరకు వెళ్ళి తన పాదాలకు ఒక్కసారి తాకి నమస్కారం చేసుకుని అర్ధరాత్రి సమయంలో శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటాడో కూడా తెలియనటువంటి ఆ దేవుడు ఎంతో ధైర్యంతో అనంతపురం నుండి బయలుదేరి వెళ్తాడు. నిజానికి గమ్యం తెలియదు, గమనం తెలియదు, కానీ ఒకే ఒక్క ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి లక్ష్యం మాత్రమే ఉంటుంది ద్రోణుడికి. ఒక ఆధ్యాత్మిక లక్ష్యం ఒకటే, తన వాదనను శ్రీ మహావిష్ణువుతో వివరించాలి. అటువంటి ఆశ, ఆకాంక్ష, తన యొక్క ఆవేదన వీటన్నిటికీ కూడా కారణం అన్నమాట. ఇక తన తల్లి సునీతిదేవిని తన తండ్రి దూరం పెట్టాడు. అటువంటి బాధ ఎక్కువగా మిగిలిపోయింది. అందుకోసమే శ్రీ మహావిష్ణువు యొక్క అన్వేషణ కోసం ఆరాటపడుతూ వెళ్తాడు. మాత, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నీకోసమే ఆలోచిస్తూ ఉంటాను, నన్ను క్షమించమ్మా అని అంటూ అక్కడ తన పాదాలను తాకి నమస్కారం చేసుకుని ఆ వాసుదేవుని యొక్క అన్వేషణల కోసం అర్ధరాత్రిలో బయలుదేరి వెళ్తాడు ధ్రువుడు. నిజానికి ధ్రువుడు వాసుదేవుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, అసలు తన రూపం ఎలా ఉంటుందో తెలియదు, ఎలా శ్రీ మహావిష్ణువుని చేరుకోవాలో కూడా తెలియదు. గమ్యం లేదు, గమనం లేదు. ఒక్కటైతే నిజం, తన లక్ష్యం మాత్రం ఒక్కటే, ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువుని చేరుకుని తన కోరికను నెరవేర్చుకోవాలి అనేటువంటి ఆశ. ఆ తర్వాత పిల్లవాడైనా చిన్నవాడైనా ఎంతో మంచి సుగుణశాలి, ధైర్యశాలి, గుణవంతుడు. ఓ విష్ణుదేవా, నేను నీ దర్శనం కోసం వస్తున్నాను, కానీ నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను తప్పకుండా వెతికి పట్టుకుంటాను అంటూ తన ముద్దు ముద్దు పలుకులతో వాసుదేవుని ప్రార్థిస్తూ ఉంటాడు. అంతా కూడా గాఢాంధకారంలో, చిమ్మ చీకట్లో తన లక్ష్యానికి విల్లు ఎక్కుపెట్టి బయలుదేరి వెళ్తాడు ద్రోణుడు. భయం వదిలి శ్రీ మహావిష్ణువు కలుసుకోవాలనే తపనలో లీనమై ఆ చీకట్లో నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు కోసం. శ్రీ మహావిష్ణువుతో లక్ష్మీదేవి ఎంతో సంతోషపడుతూ ఇలా చెబుతుంది. ధ్రువుడు చిన్న పిల్లాడైన ప్రభువు మీకోసం చిమ్మ చీకటిలో తన లక్ష్యం కోసం ఎంతో ధైర్యం చేసి తమ కోసం ఏ విధంగా ఆరాటపడుతూ ఉన్నాడో చూడండి. స్వామి, చూసారా, అసలు ఆ ధ్రువుడు అంతఃపురాన్ని వదిలి మీకోసం వస్తున్నాడు అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, అవును తల్లి, అవును. ధ్రువుడి ఆత్మవిశ్వాసం అంతులేనటువంటి బలమైనది. ఆ లీలలు మీకే సాధ్యం స్వామి, మీలో అంతరార్థం మీరే సాటి. కానీ ఆ ధ్రువుడు పాల సముద్రానికి దారి కూడా తెలియదు కదా, మరి నిన్ను ఎలా చేరుకుంటారు ప్రభువు అని అంటుంది.
అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు, దేవి, నిజానికి ఒక యాత్రికుడు దేవుని చెంతకు వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో ఎన్నో అవాంతరాలు, కష్ట నష్టాలు, ఎండ వాన అన్నీ కూడా ఇబ్బందులను దాటి ముందుకు సాగాలి. అప్పుడే ఆ దేవదేవుణ్ణి చేరుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ వయసులో చాలా చిన్నవాడు, అతనికి మార్గం కూడా తెలియదు కదా స్వామి అని అంటుంది అమ్మవారు. దేవి, నిజానికి మేఘంలో నుండి జారిపడినటువంటి చినుకు ఎన్నో సందేహాలకు, ఎన్నో దారులకు లోనవుతుంది. తన ప్రయాణం సాగిస్తుంది. ఎందుకంటే మార్గ మధ్యంలో ఏడాదిలో జారిపడితే తను ఇంకపోతుందో ఏమోనని చెప్పి సందేహిస్తే ప్రయాణం చేయదు కదా. అలాగే మేఘం నుండి లేకుంటే ప్రతి చినుకు కూడా మార్గంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనై చివరికి భూమిని చేరుకుంటుంది. అలాగే మన కుమారుడు కూడా నన్ను చేరుకోవాలి అంటే మధ్యలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాలక తప్పదు. దేవదేవుడు అంటే తన భక్తులు అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చూడకూడదు కదా అని సమాధానమిస్తాడు విష్ణువు. ఆ తరువాత సునీతిదేవి నిద్రలేచి అటువంటి సమయం ఆసన్నమైంది. ఆ అందాల అంతఃపురంలో సునీతిదేవి తన గాఢ నిద్రలో మునిగిపోయినటువంటి వేళ ఆమె కాస్తంత నిద్రల నుండి తేరుకొని తన పక్కన ఉన్నటువంటి కుమారుడు ద్రోణుణ్ణి చూస్తుంది. అప్పటికప్పుడే ద్రోణుడు లేడు. ఆమె ఆశ్చర్యంతో తన ముద్దుల కుమారుడు చిన్నారి ధ్రువుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎంతో ఆతృతతో లేచి అటు ఇటు తిరుగుతూ, నాయనా ధ్రువ, ఎక్కడికి వెళ్ళావు నాయనా? నీ తండ్రి నన్ను ఒంటరిదాన్ని చేశాడు, నువ్వు కూడా నన్ను ఒంటరిదాన్ని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు తండ్రి అంటూ ఏడుస్తూ బాధపడుతూ పిలుస్తూ ఉంటుంది. కనిపించకుండా పోయేసరికి తన చెలికెత్తలను మాలిని మాలిని అంటూ పిలుస్తూ ఉంటుంది. హడావిడిగా వచ్చిన తన చెలికెత్త మాలిని ఇంకా 2 చెలికెత్తలు పరిగెత్తుకు వస్తారు. ఏం జరిగింది మహారాణి అని అడుగగా, నా కుమారుడు అయినటువంటి ద్రోణి మీరేమైనా చూసారా అని అడుగుతుంది. అప్పుడు వారు, మేము చూడలేదు తల్లి అని అంటారు. అలాగే నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, వెతికి తీసుకురండి అంటూ బోరున విలిపిస్తూ సునీతి తన యొక్క మాతృవేదనను అనుభవిస్తూ ఎంతో బాధపడుతూ ఉంటుంది. సునీతిదేవి తన చెలికెత్తకు చెప్పి ధ్రువకుమారుడు వెతకడానికి పంపిస్తుంది. ఆ చెలికెత్తలు అక్కడి నుండి బయలుదేరి ద్రోణి అన్వేషించేందుకు ముందుకు వెళతారు. అలాగే తనలో తాను తలుచుకుంటూ కుమారుడు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఇలా ఊహిస్తుంది, ఒకవేళ మహారాజు గారికి ద్రోణి గురించి చెప్పి పిల్లవాడి గురించి వెతికిస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను తక్షణమే మహారాజును కలవాలి అంటూ మరొక చెలికత్తతో పిలిచి, నేను ఇప్పుడే మహారాజు గారిని కలవాలి, ద్రోణి విషయం గురించి మహారాజు గారికి తెలియజేయాలి అని చెబుతుంది. అప్పుడు చిలికెత్త ఇలా అంటుంది, అమ్మా, ఇప్పుడు మీరు మహారాజు గారిని కలవటానికి వీలుపడదు అని అంటుంది. అప్పుడు సునీతిదేవి ఎందుకు కలవకూడదని సమాధానం ఇస్తుంది. చెప్పలేం, సురుచిని అడ్డుపడుతుందేమోనని నా అభిప్రాయం. ఆ చిన్నరాణి మిమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటే మరోలా తమరు బాధపడతారు కదా అని అంటుంది చెలికెత్త. ఇక పితృవియోగం తప్ప ఇంకేమీ ఉంటుంది. అక్కడికి వెళ్లి గట్టిగా తలుపు కొడుతుంది. మహారాజు గారేమో బాగా నిద్రలో ఉండిపోయారు. అప్పుడు కొంచెం ఆమె అరుపులు విని కొంచెం మెలకువలో వచ్చి ఇద్దరు నిద్రల నుంచి తేరుకుంటారు. నేను చూసి వస్తాను అంటూ చిన్నరాణి శుచిని పాన్పు దిగి అలా తలుపుల దగ్గరకు వస్తుంది. తలుపులు తెరవగానే మహారాణి సునీతి ఏడుస్తూ మహారాజా అంటూ ఏడుస్తూ రాజు వద్దకు వస్తుంది. అప్పుడు మహారాజు గారి ఆశ్చర్యంతో సునీతిదేవితో ఏం జరిగింది మహారాణి అంటూ ప్రశ్నించగా అప్పుడు సునీతి విషయాన్ని చెబుతుంది. అప్పుడు ధ్రువపుత్రుడు రాత్రి నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియడం లేదు, రాత్రి నుండి అనంతపురంలో నేడు అని అంటుంది. చిన్నరాణి సురుచి జోక్యం చేసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు, అంతఃపురంలో ఆడుకుంటూ ఉంటాడేమో అని అంటూ అపహాస్యం చేస్తుంది. అప్పుడు సునీతి తన పరిచారకులు అనంతరం అంతా కూడా వెతికినా దొరకడం లేదు. అప్పుడు మహారాణి ఇలా అంటుంది, మహారాజా, నా పుత్రుణ్ణి వెతికి పెట్టండి, ఎలాగైనా సరే తమరు నా పుత్రుణ్ణి తీసుకుని రండి అంటూ ప్రాధేయపడుతుంది. ఆ తర్వాత ధ్రువుడు వెళ్తూ ఉన్నటువంటి మార్గంలో నారదులు వారు ఎదురై, ధ్రువ, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంత చిన్న పిల్లవాడివి, ఈ అంధకారమైనటువంటి చీకటిలో నీ ప్రయాణం ఎక్కడికి అని అడుగగా, స్వామి, నేను నారాయణ్ను కలుసుకోవాలి, శ్రీ మహావిష్ణువు కలుసుకుని నాకు ఉన్నటువంటి బాధ అంతా కూడా ఆయనతో పంచుకోవాలి అని చెబుతాడు ధ్రువుడు. ధ్రువుడి యొక్క ఆత్మవిశ్వాసాన్ని తెలుసుకున్నటువంటి నారదుల వారు
ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసుకునేటువంటి పద్ధతిని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధ్రువుడు అక్కడి నుండి యమునా తీరాన ఉన్నటువంటి మధువనానికి వెళ్ళి ఏమైనా స్నానం చేసి నారద మహర్షి గారు చెప్పిన విధంగా నారాయణుపై మనసును లగ్నం చేసి మంత్రాన్ని జపిస్తూ నిశ్చలంగా ధ్యానంలో మునిగిపోతాను. ఒక పాదం భూమిపై మోపి చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి అబారున పాదం బరువుకు నేలలో కుంగిపోతుంది. ఇక ఆ దశలో ఇంద్రుడు విజ్ఞానం కలిగించేందుకు భూత ప్రేత పిశాచ గుణాలను పంపించి తపస్సును ధ్వంసం చేసేటువంటి ఏర్పాట్లు చేస్తాడు. దేవతలు రాక్షసులు విధమైనటువంటి క్రూర జంతువులాగా మారి ద్రోణి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక రక్కసి సునీతిలాగా మారి ద్రోణుని వద్దకు వచ్చి, కుమారా, నన్ను వదిలి వెళ్ళడం నీకు తగునా? ఆ విష్ణువుని ఇలాంటి పిల్లలకు వరాలు ఇస్తాడా? నేను మీ నాన్నకు చెప్పి మేలు జరిగేలా చేస్తాను. పెద్దవాడు అయ్యాక తపస్సు చేసుకోవచ్చు. నన్ను సంతోషపెట్టలేదా నా ప్రాణాన్ని వదిలేస్తావు అని అంటుంది. ఆయన దూకుడు మాత్రం చెల్లించాడు. ఇక కఠినమైనటువంటి మార్గంలో తెరువుని ఆపే ప్రయత్నం చేయకూడదు అనుకుని వెళ్ళి నారాయణ్ణి కలుస్తాడు. లోకేశ్వర చిన్నపిల్లవాడు అయినటువంటి ద్రోణుడు మీ కొరకు భయంకరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అది ఆపే ప్రయత్నం కూడా చేశాను, అయినా ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం కోరుకుంటాడు. ఏ దిక్పాలకులను స్థానం కోరుకుంటాడు. శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఇంద్ర భయపడవద్దు. ఆ బాలుడి కోరిక నాకు బాగా తెలుసు. అది నెరవేర్చి తపస్సుని తప్పకుండా ఆపేస్తాను అని ఇంద్రుణ్ణి పంపించి ద్రోణుని వద్దకు వెళ్తాడు. కుమారా, ధ్రువుని యొక్క తపస్సుకు నేను మెచ్చాను. నీ ముందు సాక్షాత్కరించి వరాన్ని కోరుకో అని అంటాడు. ద్రోణుడు ఆనందంగా కళ్ళు తెరిచి నారాయణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేసి గద్గర స్వరంతో స్వామిని యొక్క దివ్య రూపాన్ని చూసి, నేను మైమరిచాను, వాక్కు కూడా రావటం లేదు. తన చేయిని తల మీద ఉంచుతాడు. ద్రోణుడు స్వామిని స్తుతిస్తాడు. స్వామి సంతోషించిన దర్శనం వృధా కాదు, వరాన్ని కోరుకో అని అంటాడు. మీరు అన్ని ప్రాణుల్లో ఉంటారు కదా, మీకు నా మనసులో ఏముందో తెలియదా? అయినా మీ ఆజ్ఞ ప్రకారం నా కోరిక మనం ఏంటో మీకు తెలుసు. ఒకరోజు నా తండ్రి కొలువులో ఉన్నప్పుడు నేను నా తండ్రి ఆసనంపై చేయి వేశాను. దానికి నా సవితి తల్లి నాకు అర్హత లేదు అని అంటుంది. నేను బాధపడ్డాను. మీ వల్ల ఉన్నతమైనటువంటి మార్గం కనిపిస్తుంది అని దీక్షను పూని ఇలా చేశాను. నా దీక్ష సఫలం పొందాలని వరాన్ని ఇవ్వండి అని కోరుకుంటాడు ధ్రువుడు. అప్పుడు హరి, కుమారా, పూర్వజన్మలో నీవు బ్రాహ్మణుడువు. వేద శాస్త్రాలు చదివి తల్లిదండ్రులను సేవిస్తూ నాయందే మనస్సును నిఘ్నపరిచావు. అలాంటి నీవు రాజు మిత్రుడిపై అలాంటి వైభవం కోరి రాకుమారుడిగా పుట్టావు. బాలుడైనా లేనటువంటి భక్తితో తపస్సును చేసేనా లేనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుని దేవతలకు, నక్షత్రాలకు, గ్రహాలకు పైన ఉన్నటువంటి ధ్రువమండలం ఉంటుంది. అది నీకు ఇస్తున్నాను. ఆ దివ్య పదంలో నీటి తల్లితో నక్షత్ర రూపంలో కల్పాంతం వరకు ఉండు. ఆ తర్వాత మోక్షాన్ని ఇస్తాను అని అంతర్ధానమయ్యాడు. హరి ఆ సమయమందు సురకిన్నర సిద్ధ సాధకుడు స్తుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానాన్ని ఎక్కి ద్రావిడపై స్థానానికి వెళ్ళాడు. ముందు సూర్యమండలం, ఆ తర్వాత చంద్ర నక్షత్రాలు, బుధ, అంగారక, శుక్ర, బృహస్పతి, శనీశ్వర మండలాలకు వెళ్ళి వారి మన్ననలు పొంది సప్తర్షి మండలం సందర్శించుకున్న తర్వాత వారి ఆశీస్సులను పొంది ప్రస్థానాన్ని చేరి అక్కడ నేటికి కూడా సకల జనులకు ఆదర్శనీయుడని రాజులలో ఉన్నాడు. ఈ ధ్రువ చరిత్ర చదివినవారు, విన్నవారు యశస్సును పొంది సకుటుంబ సమేతంగా శ్రీనివాసులపై శ్రీమంతుడు రాణిస్తారు. ఈ ద్రోణికి శోభు అనేటువంటి భార్య ద్వారా సృష్టి బాధ్యుడు అనేటువంటి కుమారుడు కూడా కలిగాడు. ఇది దేవుని యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.